సీత సీత వస్తున్నానండి. ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ముహూర్తం. పనులన్నీ స్పీడ్ గా జరగాలి. వీడెక్కడా? రాజా రాజా ఏంటి నాన్నగారు? ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నానండి. గుడ్, చదవాలిరా. నువ్వు బాగా చదవాలి, స్టేట్ ఫస్ట్ రావాలి. ఇదిగో 25,000 కట్టిన డబ్బు జాగ్రత్త చెయ్యి. అంత డబ్బు ఎక్కడదండి? ఒంటికి ఆమదం రాసుకుని గోచి పెట్టుకుని రాత్రి దొంగతనం చేశా. ఆడది వేసే ప్రతి చచ్చు ప్రశ్నకి సమాధానం చెప్పే చవడదొద్దామని అనుకుంటున్నావా? నాన్న నాకు ఉద్యోగం వచ్చింది. వెరీ గుడ్. చూసావటే నా కొడుక మజాక. కానీ ఏంటో నసులుతున్నావు? 30,000 డిపాజిట్ కడితే గానీ నాకు ఉద్యోగం ఎవరండి? 30,000? నాన్న వెద ఉద్యోగం పోతే పోయింది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ముందు చెల్లి పెళ్లి ముఖ్యం. పెళ్లి వాళ్ళు కాకపోతే రేపు అవుతుందిరా. ఉద్యోగం రేపు రాదు. కట్టం డబ్బు 25,000 ఉంది కదా, తీసుకెళ్లి డిపాజిట్ కట్టు. మరి పిల్ల పెళ్లి ఆగిపోతుందే. ఇది అన్యాయం నాన్న. ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాలి, తప్పదు. ఇంకో 5,000 తగ్గుతుంది నాన్న. ఆడపిల్లల ఒంటి మీద నగలున్నాయి కదా, వాటితో అడ్జస్ట్ అవుదాంలే. ఈ పెళ్లి ఆగితే అది చస్తుంది. చస్తే చస్తుంది, నాకు ఖర్చు తగ్గుతుంది. అక్క పెళ్లి ఆగిపోతే నేను ఊరుకోను. ఏం తిరుగుబాట? పొరపాటు జరిగినప్పుడు తిరుగుబాటు తప్పదు. ఒక బిడ్డ కడుపు కాల్చి ఇంకో బిడ్డ కడుపు నింపాలనుకోవడం అన్యాయం. ఒంటెల మీద కొట్టినప్పుడే ఓర్చుకున్నాను. ఈ చెంపతప్ప భరించలేనా? పాపం పిచ్చిది, పెళ్లి మీద ఆశలు పెట్టుకుంది. ఈ పెళ్లి ఆగితే దాని గురించి లోకం ఎన్ని రకాలుగా మురుగుతుంది. అమ్మాయి అన్నది నిజమే కదండి. ఇది ఆడవాళ్ళ రాజ్యం కాదు, నా రాజ్యం, నా కొడుకుల రాజ్యం. నోరు మూసుకో. ఏ తప్పు మాట్లాడిందని నోరు మూసుకోవాలి? మీ అధికారం అహంకారం మా స్వేచ్ఛని ఎంతకాలం ఇలా చంపుతాయి? ఏ మగపిల్లలతో సమానంగా బతికే హక్కు కూతుళ్ళమైన మాకు లేదా? లేదు. ఎందుకు లేదు? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగే రోజులు వస్తాయనే ఆ రోజుల్లో ఆడపిల్ల పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేసేవారు. ఒకరు సస్తే సగామనం చేయించేవాడు, చేయకపోతే గుండు గీసి ముసుగేసి మూల కూర్చోబెట్టేవాడు. అంతెందుకు, మనకి 2 చేతులు ఉన్నాయి. కుడి చేతుకున్న విలువ ఎడమ చేతుకుందా? లేదు. ఒక శరీరంలో బాగలేక ఎంచేత జీవితంలోనూ అంతే. కొడుకున్న విలువ కూతుళ్ళకి లేదు. మాకు జవసత్వాలు ఉడిపోతే మా నోట్లో ఇంత జావ పోసేది కొడుకు. రేపు చస్తే కొరువు పెట్టేది కొడుకే, ఊరిది ఎత్తిపోసేది కొడుకు, పిండాలు పెట్టేది కొడుకు, ఆఖరి పున్నామ నరక నుంచి తప్పించేది కొడుకే. అది పిచ్చి నమ్మకం. మీ వీప్ మీద ఎన్ని పుట్టుమచ్చలున్నాయో మీరు చూసారా? చూడలేరా? కానీ పున్నామ నరకం చూసినట్టు మాత్రం మాట్లాడతారా? పెట్టిన పిండాన్ని ఆడకాకులు మగ కాకులు కలిసే తింటాయి. కాకులకున్న స్వతంత్రం కూడా మాకు లేదా? కాకులు పితృదేవతలైనప్పుడు కన్న కూతుళ్ళు కావలసిన వాళ్ళు కారా? మరైతే నాకు పెళ్లి కాదా? ఏడిస్తే వాళ్లకు మరీ చులకనగా ఉంటుందక్క. కన్నీళ్లు తుడుచుకో. పరిస్థితి అర్థమైందిగా. నా మాట విను. మళ్ళీ కాలేజీలో చేరి చదువుకో. చదివించడానికి నా దగ్గర లంకె బిందెలు లేవు. ఉన్నా దాంట్లో ఉన్న బంగారం అంతా మీ కొడుకులకి ఇవ్వండి. ఆ ఖాళీ బిందులు మాకిస్తే మేము నీళ్లు మోసుకుని బ్రతకడానికైనా పనికొస్తాయి. మౌనిక, అక్కడ నేను చదివించుకుంటానులేండి. యూపీలో ఘోర రైలు ప్రమాదం, 300 మంది దుర్మరణం. పాపం గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రమాదాలను ఎలా నివారిస్తారో ఏమిటో. నాన్నగారు, ఆ రైలు ప్రమాదాలు రోజు ఉన్నవే గాని ఆ 3వ పేజీలో వివాహ వేదిక ఉంటుంది చూడండి. ఎవరినైనా వరుణ్ చూసి నన్ను కట్టపెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంత పెళ్లి పిచ్చబట్టింది ఏమిటో నీకు? రోజు రోజుకి తెగ పెరిగిపోతుంది. పని చూసుకో. నమస్కారం అండి. రా బాబు రా రా. మీ కరెంటు బిల్లు కట్టేశానండి. థ్యాంక్ యూ బాబు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం ఆరోగ్యంలే బాబు, ఆయనకు మోకాళ్ళ నొప్పులు, నడవలేకపోతున్నారు. మోకాళ్ళ నొప్పులా? మరి చెప్పరే, నా దగ్గర ఒక అద్భుతమైన తైలం ఉంది, ఇది వాడండి. ఏమయ్యా చంద్రం, ఆకలి కాకుండా ఉంటాను, నీ దగ్గర ఏదైనా మందు ఉందా? లేదండి. ఈ దేశం బాగుపడదు. అన్నట్లు నిన్నొక్క స్వామీజీని కలిశాను. ఈ విభూది ఇచ్చారు. ఎందుకయ్యా? పెళ్లి కాని ఆడపిల్లలు రాత్రిపూట నోట్లో వేసుకుని ముఖాన్ని రాసుకుంటే త్వరగా పెళ్ళవుతుందట. రాత్రిపూట ఇది నోట్లో వేసుకుని నుదుటికి పోసుకుంటే త్వరగా పెళ్ళవుతుందా? అంటే పగలు పోసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుందన్నమాట. అయినా ఇంత కొంచెం తినడానికి ఏం సరిపోతుంది? వెళ్ళి తొందరగా 2 బస్తాలు తీసుకురా. అమ్మయ్యా, అలాగేనండి. ఈ దెబ్బతో నా పెళ్లి ఖాయం. మంచిది బాబు. ఈ కుర్రాడు ఎంత బుద్ధిమంతుడోనండి. మన పిల్లల కంటేనా? లోకంలో అందరికంటే మన పిల్లలే బుద్ధిమంతులు, అందగాళ్ళని మీ ఉద్దేశం. ఏమిటే గొణుగుతున్నావు? కాకి పిల్ల కాకి ముద్దని. కూర్చోండి. ఈయన మా నాన్నగారండి. నేను టెంకే గారండి, పెద్ద కోటీశ్వరుడు.
నమస్కారం అండి. నమస్తే నమస్తే. మై గాడ్, మీ ఇంట్లో ఏసీ లేదా? ఉండేదండి, మా ఆవిడకి ఉబ్బసం, అందుకని తీయించేశాను. పైన ఫ్యాన్ ఉంది. గోచులు పెట్టుకుని తిరిగే దేశంలోకి సూట్ వేసుకొచ్చానే, తప్పు నాది. కాఫీ, కూల్ డ్రింక్స్, హార్లిక్స్, నో థ్యాంక్స్, నో మెన్షన్. వారం క్రితం మా అమ్మాయి జయ నేను అమెరికాలో ఉంటేను ఫోన్ చేసింది. ఐసి. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మా అమ్మాయి నాకు రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తుంది. ఆ రోజు ఫోన్ చేసి మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది. అమెరికా ఎప్పుడైనా చూసారా? అనకాపల్లి కూడా చూడలేదండి. అనకాపల్లి చూడలేదు, ఆమదాల వలస చూడలేదు, అమెరికా సంబంధం మాత్రం కావాలి. డాక్టర్, ఇంగ్లాండ్ లో మైకేల్ జాక్సన్ మనవడితో సంబంధం కుదురుస్తాను, స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిపోమని చెప్పారు. విన్నావన్నమాట. ఈ పూర్ ఫ్యామిలీతో కావాలంటున్నావు సంబంధం. నేను నా ప్రేమని కాదన్నే నాన్న. నువ్వు ఆ మాట మీదే ఉండమ్మా. చూడండి, మనం వాళ్ళ ప్రేమను కాదన్నాం అనుకోండి, ఏ అఘాయిత్వం చేస్తారు. వాళ్ళు అలా తొందరపడకుండా మనం తొందరపడటం మంచిది. ఏమంటారు? దాన్ని కొంచెం ముక్కు మూసుకోమని చెప్పు. వాళ్ళ కులం గోత్రం ఏమిటో కనుక్కోండి. డబ్బున్న వాళ్ళే. ఆ పిల్ల తల్లి గురించేనా అడగండి పోనీ. బాగా డబ్బున్న వాళ్ళని చెప్పానా? సిస్టర్ ఏమిటి అంటుంది? ఆహా, ఏం లేదు. మా పిల్లవాడికి రష్యా నుంచి 2 లక్షలు ఇస్తామని వచ్చారు. ఆ విషయమే ఊరికే గొణుగుతోంది. మీ అమ్మాయి మొత్తం ఎన్నిసార్లు తుమ్మింది? 2 సార్లు అండి. 2 సార్లు తుమ్ముకు 2 లక్షలు, 2 రోజులు 4 లక్షలు. ఓకే, లెక్క తప్పు చెప్పాను. 5 సార్లు తుమ్మింది. ఇట్స్ ఆల్ రైట్. నా వైపు నుంచి ఇంకొక తుమ్మేసుకోండి. మొత్తం 6 తుమ్ములు, 6 రోజులు 12 లక్షలు. మాదేం పోయిందండి, ఒక గోతం దులిపేస్తాం. ఏరుకోండి. ఏమండి? డోంట్ డిస్టర్బ్ హిమ్. పెళ్ళైన దాకా అదే పొజిషన్ లో ఉండనివ్వండి. కమ్ ఆన్ డాక్టర్. అరే ఏంటిది? మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నగారు. ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయిని నేను ప్రేమించాను. మీరు పర్మిషన్ ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను. ప్రేమించడానికి నీకు ఎవరిచ్చారా పర్మిషన్? క్షమించండి నాన్నగారు. ఇలా అడిగి నా సానుభూతి పొందాలనా? అడ్రస్ లేని వాళ్ళు చేస్తుంటే నీకు కూడా అడ్రస్ లేకుండా పోతుందిరా. లేదు నాన్నగారు, మీకు చెడ్డ పేరు తీసుకొస్తే నన్ను చంపేయండి. ఈ అమ్మాయి ఎవరనుకుంటారు? చలపతిరావు గారు అమ్మాయి. చలపతిరావు గారంటే? అరే, చలపతిరావు గారు తెలియపోవడం ఏంటన్నా, పెద్ద ఇండస్ట్రియలిస్టు. హైదరాబాద్ లో వీళ్ళ నాన్నగారికి మహేశ్వరి, పరమేశ్వరి థియేటర్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో 12 ఎకరాల నిమ్మ తోట ఉంది. వద్దు వద్దు, ఇక ఆపేయ్. ఏమేవ్ అబ్బాయి లోపల తీసుకెళ్లి కాఫీ ఏర్పాటు చూడు. ఏం లేదమ్మా, నేను గట్టిగా అరిస్తే మీరు స్ట్రాంగ్ గా నిలబడతాడో లేదో చూద్దామని చిన్న డ్రామా ఆడానంతే. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి, కాఫీ పడి నిన్నే అయిపోయిందన్నానుగా. ఆ మాట ఇంత పబ్లిక్ గా చెప్పాలా? ఇప్పుడు మర్యాద ఎందుకున్నా? సుధా వాళ్ళ నాన్నగారు మనందరినీ ఈ రోజు భోజనం రమ్మని పిలిచారు. మరి చెప్పారా? ఏమేవ్ తొందరపడి వంట మొదలెట్టావా? ఆపేయ్, సాయంకాలం తినొచ్చు. ఉండరా, చొక్కా వేసుకొస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి రామచంద్రయ్య గారు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేయడంలో ఏం అభ్యంతరం లేదు. కానీ ఏమిటి మీ సందేహం చెప్పండి. మీ రెండో అమ్మాయిని మా ఏకైక కుమారుడికి ఇచ్చి చేయాలి. అంతకంటే మహద్భాగ్యమా? తప్పకుండా చేద్దామండి. అయితే ఒక విషయం, మా వాడికి కొంచెం పిచ్చి ఉంది. ప్రస్తుతం వాడు పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. అయినా సరే మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే మా అమ్మాయి మీ ఇంటికి వాళ్ళు అవుతుంది. దాందే ఉందండి, గొప్ప గొప్ప మేధావులందరూ అలాగే ఉంటారు. అంతెందుకు, పాత అర్థాంగ సినిమాలో అక్కడే నాయకులకు పిచ్చుంటే సావిత్రి మార్చుకోవాలా? అంతెందుకు ఈ మధ్య వచ్చిన ఆపద్బాంధవుడు చిత్రంలో ఆ హీరోయిన్ అదే మీనాక్షి శేషాద్రిని ఆ హీరో ఎవర్రా? చిరంజీవి గారు. అచ్చం నాలాగే ఉంటారు. అచ్చు మావాడిలాగానే ఉంటాడు. మార్చుకోవాలా? అలాగే ఇది. నాన్న, అవి సినిమాలు, జీవితం కాదు. జీవితాలు చూస్తే సినిమాలు తయారు చేస్తారు. నువ్వు నోరు మూసుకో. నోరు మూసుకుని ఇన్నాళ్ళు బ్రతికాను. మౌనిక, చూడండి సార్, మాకు తండ్రి లేడు. ఆయన దేశాల మీద పోయాడు. ఈయన మా పెంపుడు తండ్రి. పదక్క. ఏమిటో నువ్వు అక్కడ చెప్పొచ్చింది? నేను దేశాల మీద పోయానా? ఇంకా నయం, బ్రతికే ఉన్నామని చెప్పినందుకు సంతోషించు. మౌనిక, ఆగండి. స్వార్థం కోసం ఆడదాన్ని కాళ్ళు చేతులు నరికి తందూరి పొయ్యిలో తగిలిపెట్టిన మహానుభావుల జాబితాలో మీ పేరు కూడా చేరిపోవాలంటే ఆ పిచ్చివాడికిచ్చి పెళ్లి చేసే బదులు డబ్బా కిరసనాయలు పోసి తగలబెట్టండి. ఖర్చైనా మిగులుతుంది. ఎప్పుడు కొడుకుల భవిష్యత్తు గురించి ఆలోచించారే గాని మా ఆవేదన గురించి పట్టించుకోలేదంటే కూతుళ్ళుగా మేము చేసిన పాప ఏమిటో చెప్పండి. ఈ సంసారాన్ని నిలబెట్టేది నా కొడుకుల భవిష్యత్తే గాని మీ పెళ్లిళ్ళు కాదు. మాకు పెళ్లిళ్ళు అవసరమని మేమెవరితోనన్నా లేచిపోతే బయట ఏడ్చి కట్నం ఖర్చు తగ్గినందుకు లోపల సంతోషపడతాను. శభాష్. కూతుళ్ళు లేచిపోవడానికి తగిన సలహాలు ప్రోత్సాహం ఇచ్చే నీలాంటి తండ్రి ఊరికి ఒక్కడుంటే చాలు. దేశంలో ఈనాడు వరకట్న సమస్య ఉండేదే కాదు. నీ కొడుకు సుఖం కోసం నన్ను పిచ్చివాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. ఇదే అమ్మ పిచ్చిదైతే నువ్వు చేసుకునేవాడివా? నువ్వు పిచ్చివాడివైతే ఇన్నాళ్ళు అమ్మ నీతో కాపురం చేసేదా? ఏంటే నాన్నగారికి ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పుతో కొడతాను, జాగ్రత్త. చెప్పులు నాకు ఉన్నాయి. ఎందుకే గొడవలన్నీ? లోపలికి రా.
ఆడపిల్లలు ఇంట్లో కూర్చుని ఏడ్చే రోజులు ఎప్పుడు పోయాయమ్మా? మగపిల్లలు ప్లస్లు, ఆడపిల్లలు మైనస్లు అనుకునే ఇలాంటి వాళ్ళను నట్టింట్లో నిలదీసి అడిగే రోజులివి. నట్టింట్లో కాకపోతే నడు రోడ్డు మీద నిలబడవే. నువ్వు అర్ధరాత్రి వరకు ట్యూషన్ల పేరుతో ఎవరెవరితో తిరుగుతున్నావో, ఏ లాడ్జీలో కుదురుతున్నావో ఎవరు తెలుసు. సంగతి అంతా నాకు తెలిసే. నువ్వు నార్మయ్యా. నేను అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. దీని చెడుతురులకు రేపు కడిపైతే తలదించుకోవాల్సింది బేవు. విన్నావమ్మా? వీడు నేను చెడిపోయానంటున్నాడు. ఆడపిల్ల తన దాపరికాలు తల్లి దగ్గర దాచదు కదమ్మా. నేనెంత మందితో తిరిగాను, ఎంత బాగా చెడిపోయానో నువ్వే వీడికి చెప్పమ్మా. హారిక, ఓ వీళ్ళు నీ కొడుకులే కదూ. కొడుకులు కొరివి పెడతారని మమకారంతో కూతుళ్ళకు తల కొరివి మీరు పెడతారా? నాన్న, మీరు స్వర్గంలో సంసారం చేస్తే మగ పిల్లలు, నరకంలో సంసారం చేస్తే మేం పుట్టావా? ఏనన్నా, పసితనంలో మగ పిల్లలకు పనికిరాని బట్టలు మాకు తొడిగి స్కూలుకి పంపారు. అప్పుడు దేవుటని అడిగే తెలివి లేదు. వయసొచ్చాక చిరిగిపోయిన నీ కొడుకుల లుంగీలను లంగాలుగా మార్చి మమ్మల్ని కట్టుకోమన్నారు. అప్పుడు వా తెలిసినా అడిగే ధైర్యం లేదు. ఈ రోజు నేను చెడిపోయానని నింద వేసి నా శీలం మీద వీళ్ళు బురద చల్లారు. చెడిపోయిన కూతురు ఇంట్లో ఉంటే వ్యాపారం చేసుకోక ఇంకా నీకు వీళ్ళకు ఉద్యోగాలు ఎందుకు? ఒకడు బస్ స్టాండ్ లో, ఒక రైల్వే స్టేషన్ లో నిలబడి ఖాతాలు తెస్తారు. నువ్వు ఇంట్లోనే ఉండి వ్యాపారం చూసుకో. నా రేటు ఎంత అని అడగను, నా రేటు పెంచమని డిమాండ్ చేయను. నీ కొడుకులు చదువులకే కాదు, వీళ్ళిద్దరు బిల్డింగ్లు కట్టుకోవడానికి కూడా ఈ కూతురు ఉపయోగపడుతుందని నువ్వు తెలుసుకో. విలువేంటో తెలియాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి లేదు. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. పోతాను. నేను ఇక్కడే ఉంటే నిజంగానే నన్ను చెడగొట్టి ఆ డబ్బుతో మీ అవసరాలు తీర్చుకుంటారు. మిమ్మల్ని మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్తే తప్ప నేనుగా బ్రతకలేను. మౌనిక, ఆగు, నేను నీతో పాటు వస్తాను. నువ్వెక్కడికే? మౌనిక ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే నేను ఈ ఇంట్లో ఉంటే మీరు నా పెళ్లి చేయరు, ఎవరికైనా అమ్మేస్తారు. అందుకే నాకు తొందరగా పెళ్లి కావాలి. నేను మౌనికతో వెళ్ళిపోతాను. పిచ్చ పిచ్చగా ఉందా? గడప దాటావంటే కాళ్ళు చేతులు నరికేస్తాను, జాగ్రత్త. ప్రాణాలు తీస్తావన్నా భయపడా. నువ్వు పదక్క. అవసరం అయితే అది జరుగుతుంది. నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండండి. మర్యాదగా మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వండి. ఆగండి. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? దుష్ట శిక్షణ కోసం, స్త్రీల రక్షణ కోసం. ఛే, నువ్వేమైనా కృష్ణ పరమాత్ముడువా? అయితే నీకున్న గోపికలో దీని నంబర్ అంతా లెక్క పెట్టి నెంబర్ ఎంతో మీరే తెలుసుకోండి. రామోనిక, తీసుకెళ్ళి బాబు. మా దరిద్రం వదిలిపోతుంది, పీడ విరగడైపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, బిడ్డలని మమకారం మా మీద మీకు లేకపోయినా తల్లిదండ్రులని గౌరవం, బాధ్యత మాకున్నాయి. ఎప్పటికైనా మిమ్మల్ని ఆదరించడానికి మీరు కాదన్న ఈ కూతురు ఉందని మీరు మర్చిపోకండి.